అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 45. ఎక్కడో ములిగిన సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూసిన అతనికి ఒక్కసారిగా నిలుక్కుపోయి టక్కున తల తిప్పేశాడు. 10ల సంఖ్యలో ఉన్న కాశ్మీర్ గర్ల్స్. వాళ్ళని చూడగానే దిమ్మ తిరిగిపోయింది అద్వైత్కి. వెంటనే వాళ్ళని చేరుకొని వాళ్ళ కట్లు విప్పాలని చూసిన అతనికి ఒక్కసారిగా షాక్ కొట్టి ఎగిరి అవతల పడ్డాడు. వాళ్ళని చేరకుండా మధ్యలో సన్నగా కరెంటు వైర్ ఫిట్ చేసింది. చూసుకోకుండా వెళ్ళిన అతనికి కరెంట్ షాక్ కొట్టింది. మొబైల్ టార్చ్ ఆన్ చేసి మెయిన్ ఎక్కడ ఉందో వెతుకుతున్నాడు. అలా వెతకగా ఒక దగ్గర కనిపించింది. ముందు మెయిన్ ఆఫ్ చేసి వాళ్ళని చేరి ఒక్కొక్కరిని విడిపించి వాళ్ళ బట్టలు తీసి ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తుండగా అద్వైతనంద అన్న వాయిస్ వినిపించింది. కళ్ళు చిన్నవి చేసి చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఏంటి, ఎక్కడున్నానో వెతుకుతున్నావా? నీకు నేను దొరకను, కానీ నీ ప్రియురాలు నాకు కావాలి. దాన్ని నాకిచ్చావనుకో, నా దగ్గర ఉన్న లేడీస్ పాపలని వదిలేస్తా, లేకపోతే వీళ్ళని హహహహ అని రాక్షస నవ్వు నవ్వాడు. వాడు కోపంతో కళ్ళు ఎర్రబడి, రై గుంటనక్కలా దాక్కొని బెదిరిస్తున్నావా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. జ్వాల జోలికి వస్తే మాత్రం చీల్చి చెండడానికైనా వెనకాడను అని బేస్ వాయిస్లో చెప్పి అక్కడున్న వాళ్ళని తీసుకెళ్తుంటే కాపాడండి కాపాడండి అంటూ నా అరుపులు వినిపిస్తున్నాయి. ముందుకు వెళ్ళేవాడల్లా ఆగి చుట్టూ చూశాడు. ఏంట్రా, నీకు కనబడతాను అనుకుంటున్నావా? నువ్వు ఇంత వెతికినా నేను కనిపించను, కానీ నేను చెప్పిన డీల్కి ఓకే చేస్తే కనీసం ఇక్కడున్న వాళ్ళ ప్రాణాలైనా మిగులుతాయి అంటున్న వాడి మాటలు లెక్క చేయలేదు అద్వైత్. నువ్విలా నా మాటలని కొట్టి పడేస్తున్నావుగా, శవాలని నీ దగ్గరికి పంపిస్తాను, వెయిట్ అండ్ సీ అంటున్న ఆ వాయిస్ వినిపించలేదుగా. వాడిని లెక్క చేయకుండా ముందు వీళ్ళని కాపాడాలి. నా జ్వాల మీద ఎవరి కన్ను పడినా ఊరుకోను. అలాంటిది వాడు పంపించమనగానే ఎలా పంపిస్తాను? అయినా ఇప్పుడు తనని పంపించి వాళ్ళని కాపాడితే అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకుంటూ వాళ్ళని క్షేమంగా వెళ్ళి ఇళ్లలోకి చేర్చి వెంటనే జ్వాల దగ్గరికి కదిలాడు అద్వైత్. వాడు మాట్లాడిన మాటలు మైండ్లో తిరుగుతుంటే ఆదర్శ్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు. తను వెళ్ళిన ప్లేస్ దగ్గర వాడి మాటలు ఎక్కడి నుండి వినబడుతున్నాయో కనుక్కోమని, వాడి దగ్గర ఉన్న అమ్మాయిలని కాపాడమని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇక క్వార్టర్స్ రావడంతో కారాపి వేగంగా లోపలికెళ్ళాడు. ఆల్రెడీ సెక్యూరిటీ ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. డోర్ ఓపెన్ చేసి చూశాడు అద్వైత్. నిద్రపోతూ కనిపించింది జ్వాల. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది అతనికి. తన దగ్గరికి వెళ్ళి బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు. అంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా మొబైల్ చేతిలోకి తీసుకొని ఆదర్శ్కి కాల్ చేశాడు అద్వైత్. అది ఎక్కడో సిగ్నల్ సరిగ్గా కనిపించట్లేదు సార్ అన్నాడు. చూడండి, ఆ అమ్మాయిలు సేవ్ అవ్వాలి. ఓకే సార్, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. నాకు మీరున్న లొకేషన్ షేర్ చేయి అనగానే ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు ఆదర్శ్. వాళ్ళున్న లొకేషన్ షేర్ చేయగానే చాలా డీప్గా పరిశీలిస్తూ ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉన్నాడు అద్వైత్. ఎక్కడ డౌట్ కూడా రాలేదు. అసహనంగా అనిపించింది అతనికి. కళ్ళు మూసుకొని లొకేషన్ ఉన్న ప్లేస్ని మైండ్లో రివైండ్ చేసుకొని ఎక్కడో డౌట్ వచ్చిన వాడిలా కళ్ళు తెరిచి ఆ ప్లేస్ని పరీక్షగా చూశాడు. వాళ్ళున్న లొకేషన్కి కాస్త దూరంలో ఓల్డ్ బిల్డింగ్ ఉన్నట్లు కనిపించింది. ఇక వెంటనే కాల్ చేసి ఆదర్శ్, మీరు కొన్ని మీటర్స్లో ఓల్డ్ బిల్డింగ్ కనిపిస్తుంది, అందులో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అలాంటివేవీ లేవు సార్. నాకు కనిపిస్తుంది, మీకెందుకు కనిపించదు? ఇక్కడంతా అడవిలాగే ఉంది, బిల్డింగ్స్ ఏం లేవు. ఆ చెట్ల మధ్యనే ఒకసారి చెక్ చేయండి అని చెప్పగానే ఒకసారి అద్వైత్ చెప్పిన ప్లేస్లో చుట్టూ చూశారు. నిజంగా అతను చెప్పినట్లుగానే ఓ ఓల్డ్ బిల్డింగ్ కనబడింది. పాకెట్లో ఉన్న గన్స్ చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్ళారు. ఎవరూ కనిపించలేదు. ఆ బిల్డింగ్ పైన ఫ్లోర్ నుండి వాళ్ళు అడుగుపెట్టిన గుమ్మం వరకు వెతికారు. అసలు ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఇంచు కూడా వదలకుండా వెతుకుతున్నారు. అంతలో ఫ్లోర్ మీద ఏదో ఉన్నట్లు అనిపించి చేతిలోకి తీసుకొని చూశారు. మొబైల్
ఆ మొబైల్ నుండే సిగ్నల్స్ వస్తున్నాయి. కానీ వీడు మేము వచ్చేలోపే పారిపోయాడా? అమ్మాయిలు ఎక్కడా? అమ్మాయిలకు సంబంధించి ఏవైనా దొరుకుతాయేమో అని వెతికారు కానీ ఏమీ దొరకలేదు. వెంటనే అద్వైత్కి కాల్ చేసి చెప్పారు, మొబైల్ తప్ప ఏమీ కనిపించలేదని. వాడు మనల్ని బోల్తా కొట్టించడానికి ఇలా చేశాడన్నమాట. నా అనాలిసిస్ ప్రకారం వాడి దగ్గర ఒక్క అమ్మాయి కూడా లేదు. మీరు వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్. కాల్ కట్ చేశాడు కానీ వాడెవడో మాత్రం ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు. అతనికి మనస్ఫూర్తిగా నిద్ర కూడా పట్టలేదు. బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. జ్వాల మీద వాడి కన్ను ఎందుకు పడింది? అసలు జ్వాల గురించి వాడికి ఎలా తెలుసు? అసలు వాడెవడు అని తెగ ఆలోచించుతూ ఉండగా తెల్లారింది కూడా తెలియలేదు. ఇక అలసిపోయిన అద్వైత్ అక్కడే సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. బాగా అలసిపోవడంతో పడుకోగానే నిద్ర పట్టేసింది. కాసేపటికి అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచిన జ్వాల సోఫాలో పడుకున్న అద్వైత్ని చూసి, ఈయనేంటి సోఫాలో పడుకున్నారు అనుకుంటూ మెల్లగా లేచి అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది. బలవంతంగా కిచెన్లోకి కూడా వెళ్ళి ఇద్దరికి కాఫీ కలుపుకొని తీసుకొని వచ్చిన జ్వాల ఆ కాఫీ స్మెల్కి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు అద్వైత్. ఎదురుగా ఉన్న జ్వాలని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. నువ్వేంటి కాఫీ కలిపావు? ఒంట్లో బాగానే ఉందా? బాగానే ఉంది. మరి మీరేంటి సోఫాలో పడుకున్నారు? నీ దగ్గర పడుకుంటే ఫీలింగ్స్ వస్తున్నాయని ఇదిగో ఇక్కడ పడుకున్నాను అన్నాడు అద్వైత్ కొంటెగా. అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ, జోక్ చేయడానికి నేనే దొరికానా పొద్దు పొద్దున్నే? మరి ఇంకెవరున్నారు బేబీ అంటూ చేతిలో ఉన్న కాఫీ తీసి టేబుల్పై పెట్టి ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. ముందు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైన జ్వాల నిన్ను అంటూ అతని గుండెలపై పిడికిలతో కొట్టింది. జ్వాల ఆమె చేయి పట్టి వెనక్కి మడిచి, నన్నే కొడతావా అన్నాడు. ఏ నిన్ను కొట్టకూడదా? నన్ను కొట్టడానికి బాగానే ధైర్యం చేశావైతే నీకు పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట అంటున్న అతని మాటలకి వద్దుసే, నా చిన్న ప్రాణం తట్టుకోలేదు. తట్టుకునేలా నేను చేస్తానుగా అంటూ మార్నింగ్ కాఫీకి బదులు ఆమె జ్యూసీ లిప్స్ని కాసేపు జుర్రుకొని వదిలాడు. కాఫీ తాగుతారని తీసుకొస్తే నా పెదాలని పచ్చడి చేస్తారా అని మూతి ముడుచుకుంది. ఓకే, ఇప్పుడు నీ చేతి కాఫీ తాగబోతున్నానన్నమాట అంటూ టేబుల్పై ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేశాడు. వెరీ గుడ్, చాలా బాగా నేర్చుకున్నావే. ఇదేమైనా బ్రహ్మ విద్య నేర్చుకోకపోవడానికి? అయితే అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేయవే అన్నాడు చిన్నగా. అమ్మో, అంతసేపు నేను నిలబడగలుగుతానా అనింది. అదంతా నాకు తెలీదు, నువ్వు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. సరే చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తున్న జ్వాలని రెక్కపట్టి మీదకి లాక్కొని, వదిలితే ఈ ఊరి వాళ్ళందరికీ వండి పెట్టేలా ఉన్నావే అనుకుంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టి, ఇట్స్ మై టైం బేబీ, నేను చేస్తానుగా అంటూ కిచెన్లోకి వెళ్ళిన అద్వైత్ని నవ్వుతూ చూస్తూ ఉంది జ్వాల. ఇక కాసేపటికి గుమగుమలాడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చాడు అద్వైత్. బేబీ కమ్ హియర్ అన్నాడు. వెళ్ళి అద్వైత్ పక్కన కూర్చొని ఆమెకు వడ్డించి తను వడ్డించుకున్నాడు. ఇక ఇద్దరు కలిసి తినేసి బాల్కనీలోకి వెళ్ళి ఆదర్శ్కి కాల్ చేశాడు అద్వైత్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.